తెలుగు వార్త హెచ్డి ఛానల్ కి స్వాగతం. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాజీవ్ గాంధీ నగర్ లో జెండాల వ్యవహారం ఉద్రిక్తతలకు దారితీసింది. ఊరేగింపు సందర్భంగా కొన్నేళ్లుగా ఉన్న కాషాయం జెండా ఎవరో తొలగించడంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. అయితే రాజీవ్ గాంధీ యువకులు వెంటనే స్పందించి అదే స్థలంలో కొత్త జెండాను కట్టారు. దీంతో హిందూ సోదరులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరి ఇరువైపులా జెండాలను కట్టి శాంతియుతంగా కార్యక్రమం నిర్వహించారు. ఇక ఎవరు జెండాను తొలగించారన్న అంశంపై స్థానికంగా చర్చలు జరుగుతున్నాయి. స్థానిక యువకులు రావుల సాయి, కృష్ణారెడ్డి, అశోక్ నాయక్, వెంకటేష్, మురళీకృష్ణ, రంజిత్ గౌడ్, ప్రసాద్ రాజు, నరసింహ, రవి, కాశీ, రాము గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తరుణ్, భరత్, నందకిషోర్ తదితరులు మాట్లాడుతూ మేమంతా హిందూ ముస్లింలు కలిసే ఉంటాం. ఇది మా మధ్య విభేదం కాదు. ఈ పని అధికారులే చేశారని అనుమానం ఉంది. అసలు ఎవరు చేశారో గుర్తించాలి అని అన్నారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పుట్టినరోజు సందర్భంగా ర్యాలీ పెట్టుకున్నారు. అది మనకు తెలిసింది. అందరం వాళ్ళకి మనం కలిసిమెలిసి ఉంటున్నాం, సపోర్ట్ చేస్తున్నాం, అంతా బాగున్నాయి. కానీ ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్ఎంసీ కమిషనర్ ఆధ్వర్యంలో ఒక ఫ్లెక్సీలు తీసే డ్రైవ్ జరిగింది. పొలిటికల్ ఫ్లెక్సీలు తీసుకున్నారు దాన్ని. అది కానీ ఈరోజు ఎన్నో సంవత్సరాలు, గత 30 సంవత్సరాల నుంచి జెండా అక్కడ నిలిచి ఉన్నది. ఎదురుగా ఉన్న వినాయకుడు మండపం ఎదురుగా మా అన్నలు ఎప్పుడో 30 years నుంచి నరసింహన్న, రంజిత్ అన్న, రవణ వీళ్ళందరూ కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి వినాయకుడిని వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వచ్చి ఆ భక్తి వినాయకుడు ఎదురుగా జెండాని, మన కాషాయ ధ్వజాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ నిలిచి ఉన్నారు. దాని తర్వాత మేము ముందలుండి ఆ జెండాని కాపాడుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు దాన్ని ఐరన్ పర్మనెంట్ జెండా ఉండే. గత 2 సంవత్సరాల కిందట డివైడర్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా దాన్ని డివైడర్ వేసారు. ఆ డివైడర్ వేసే క్రమంలో ఐరన్ పోల్ తీసేసి అది కూడా పాతదైపోయి తీసేసినాం. దాని ప్లేస్లో ప్రస్తుతానికి మనం టెంపరీగా కట్ట జెండాతోనే ప్రతి ఇయర్ ఎవ్రీ 6 months 4 months చేంజ్ చేసుకుంటూ వస్తున్నాం. అదే క్రమాన మన వినాయక చవితి రోజు దాన్ని జెండాను చేంజ్ చేసినాం. కానీ కొత్తగా వచ్చిన నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మైనారిటీ మున్సిపల్ కార్పొరేషన్, ఆయనకి ఏంటంటే మైనారిటీలో మంచి పెట్టుకోవడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల మెప్పు పొందడానికి కాషాయ జెండాలే ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు భాగ్యనగర్లో కాషాయ ధ్వజాలు, కాషాయ జెండాలు, కాషాయ సంబంధించిన హిందుత్వ చిహ్నాలు ఎక్కడున్నా సరే తొలగిస్తూ ఉన్నారు. అది అక్కడున్న వాలంటీర్లకు కానీ, అక్కడున్న ఆర్గనైజర్లకు కానీ ఒక్కరికి కూడా ఒక ఇంటిమేషన్ ఇస్తలేరు. ఇలా చేసుకుంటూ పోతే ఒక హిందుత్వాన్ని హిందూ అస్తిత్వాన్ని అనగదొక్కే ప్రయత్నం చేసుకున్నంత మాత్రాన్ని ఏది జరగదు. ప్రతి ఒక్క కాలనీలో, ప్రతి ఒక్క గల్లీలో, ప్రతి ఒక్క వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్క హిందూ యువకులు కానీ, హిందూ సంఘటనలు కానీ వచ్చి ఇదే విధంగా తీసిన 10 నిమిషాలకు జెండా ధ్వజాన్ని ఎట్లా నిలబెట్టామో ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క బజరంగ కార్యకర్త, విహెచ్పి కార్యకర్త, ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏదో ఒక దగ్గర హైదరాబాద్లో ఉంటూనే ఉంటారు. ఇట్లా ధ్వజాన్ని నిలబెడుతూనే ఉంటారు. దీన్ని కొనసాగిస్తూనే ఉంటారని అని చెప్తున్నాను. జై శ్రీరామ్. శ్రీరామన ఈరోజు మన ముస్లింలది మీద జెండా పండుగ కార్యక్రమం జరుపుకుంటున్నారు. బాచ్పల్లి రాజీవ్ గాంధీ నగర్ కాలనీ. గత 31 సంవత్సరాల నుండి మేము గణేష్ మండపం చౌరస్తాలో, రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఉంది. దానికి ఎదురుగా మేము ప్రతిసారి తమ్ముళ్ళము, కాలనీ పెద్దలు కాశీ కానీ, నరసింహన్న కానీ ప్రతి సంవత్సరం మేము ఆరెంజ్ కలర్ జెండా గణేష్ని పెట్టినప్పుడు పెడుతుంటాము. కానీ ఎప్పుడు జరగనట్టు ఈసారి ఏంటంటే కొత్తగా ఈ జెండా తీయమని చెప్పేసి మున్సిపల్ కమిషన్ ఆధ్వర్యంలో వాళ్ళ సిబ్బందితో ఇలా తీపియడం జరిగింది. నిన్న కూడా మాకు చిన్న ఇంటిమేషన్ వచ్చి జెండా తీయమని చెప్తే మేము అన్నామంటే జెండా తీయము. అది గత 31 సంవత్సరాల నుండి పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పటి వరకు కానీ హిందువులు కానీ, క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ అందరం కలిసే ఉన్నాం. కానీ ఇలాంటి గొడవలు లేకుండా సామరస్యంగానే ఉన్నాం అందరం. కానీ ఈరోజు కొత్తగా వీళ్ళు వచ్చి ఆ జెండాలు తీయమని వీళ్ళు కల్పించి చెప్పడం ద్వారా ఇది చిన్నగా వేరే రకంగా అయ్యే కార్యక్రమం ఉంది. కాబట్టి మేము 30 ఏళ్ళ నుండి అది పెడుతున్నాం. కాబట్టి నేను కూడా వాళ్ళకి చెప్పినాం అది ఎలాంటి డిస్టర్బ్ చేయదు, మాకు ఎలాంటి ఆలోచనలు లేవు, అందరితో కలిసిమెలిసి ఉంటామని చెప్పినాం. అది ఈ రకంగా ఇలా పొద్దున సిబ్బందితో తీపిస్తే మళ్ళీ మేము వచ్చి ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇది ఎలాంటిది దారి తీయద్దని మనసారా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. ఈరోజు రాజీవ్ గాంధీ నగర్లో మన మెయిన్ చౌరస్తాలో ఏదైతే హిందూకు సంబంధించిన కాషాయ జెండా ఎగురుతుందో అది ఈ రోజు నుంచి అయితే లేదు. గత 24 ఏళ్ల నుంచి గణేష్ మండప నిర్వాహకులు కానివ్వండి, కాలనీ పెద్దలు కానివ్వండి, వాళ్ళందరి సమక్షంలోనే ఈ జెండా 24 ఏళ్ల నుంచి ఎగురుతూనే ఉంది. అది ఈ రోజు ఎందుకు తీయాల్సి వచ్చిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మేము ముస్లింకి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాలు చేయలేదు. మా హిందూ తరఫున కానీ, భారతీయ జనతా పార్టీ తరఫున ఏ రోజు మేము ముస్లింకి వ్యతిరేకంగా మొన్న మాకు రీసెంట్గా గణేష్ నిమజ్జనం జరిగింది. ఏ రోజైనా ముస్లిం జెండాలు కనిపించినా లేకపోతే వేరే జెండాలు కనిపించినా మేము అబ్జెక్షన్ పెట్టలేదు. ఎక్కడ కంప్లైంట్లు చేయలే, ఎవరికి కమిషనర్కి ఫిర్యాదు చేయలేదు. మా పనులు మేము చేసుకుంటూ ఎక్కడా కూడా వివాదాస్పదం లేకుండా మా పనులు మేము చూసుకుంటూ పోతున్నాం. ఎందుకు ఈ వివక్ష? అధికారులకైనా కానీ ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నాయా లేకపోతే అధికారులు చేస్తున్నారా అర్థం కాని పరిస్థితి మాకు. హిందువులను అణగదొక్కే ప్రయత్నం చేస్తే ఇప్పుడు మేము హిందుస్థాన్లో ఉన్నాం. హిందువులకి
హిందూ దేశమైనటువంటి ఇక్కడే మాకు రక్షణ లేకపోతే ఇదే విధంగా చేస్తే కనుక హిందువులందరూ ఐకమత్యంగా పోరాడాల్సి వస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కమిషనర్ గారు కానివ్వండి, దీనికి రిలేటెడ్ సంబంధించిన ఎవరైనా అధికారులు కానివ్వండి, వెంటనే ఇటువంటి చర్యలు ఏదైతే చేశారో వాటిని ఒకసారి పునరాలోచించి మళ్ళీ ఎక్కడైతే హిందూ జెండాలు ఉన్నాయో వాటిని పునఃప్రతిష్ఠించే ప్రకారంగా ముందుకు వస్తారని చెప్పేసి మేము హిందూ సంఘాల తరఫున మేము కోరుతున్నాం. జై శ్రీరామ్. ఈరోజు రాజీవ్ గాంధీ నగర్ లో ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన గురించి ఈరోజు మనమందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. దాన్ని గత 30 సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాల కాలంగా ఎగురుతున్న జెండాని ఈరోజు ఎందుకని తీయడం జరిగింది. గత కొన్ని సంవత్సరాలుగా లేని అలవాటు ఈరోజు ఎందుకు కొత్తగా వస్తుంది? ఈరోజు మత విద్వేషాలు మీరెందుకు క్రియేట్ చేస్తున్నారు? వాళ్ళకి ఎందుకు అంతగానం ప్రోత్సహిస్తున్నారు? ఇట్లాంటి చర్యలు జరిగితే హిందూ సంఘాలన్నీ మాలాంటి యువకులు తప్పకుండా వచ్చి మీ ఆఫీస్ని ముట్టడించే కార్యక్రమం ఉంటుంది. ఇలాంటి ప్రతి దానికి ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే తప్పకుండా చెప్తున్నాం. కమిషనర్ గారు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇంకో రానున్న రోజుల్లో ఊరుకునేదే లేదు. జై శ్రీరామ్.